హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ జున్ను. సో ఇవాళ అయితే నేను స్మాల్ కిడ్స్కి కొంతమందికి తెలియదు సోలార్ సిస్టమ్ అంటే, వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మన కింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ సన్ ఎలా క్రియేట్ అయ్యారో చెప్తాను. ఫస్ట్ మన సన్ కొన్ని రాక్స్తో క్రియేట్ అయ్యే కొంచెం పెద్దగా బాల్లా థౌజండ్స్ ఆఫ్ ఎర్త్ని కలిపితే ఎంత పెద్దగా అవుతుంది అంత అయిన తర్వాత లోపల లావా అన్ని క్రియేట్ అయింది. దాని తర్వాత ఎల్లో బాల్గా క్రియేట్ అయ్యి చాలా హార్డ్గా అయింది. ఫస్ట్ ప్లానెట్ ఈస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ చాలా దగ్గరకు ఉంటుంది సన్కి, అది చాలా వేడిగా ఉంటుంది ప్లానెట్. మన సెకండ్ ప్లానెట్ వచ్చేసి వీనస్ కొంచెం దూరంగా ఉంటుంది కానీ చాలా హాట్గా ఉంటుంది ప్లానెట్. మన థర్డ్ ప్లానెట్ వచ్చేసి ఎర్త్లో యానిమల్స్ అందరు ఉన్నారు. మన థర్డ్ ప్లానెట్ వచ్చేసి ఎర్త్ అన్నమాట. ఫస్ట్ మన ఎర్త్ ఇలా క్రియేట్ అయింది అంటే కొన్ని రాక్స్తో చిన్న బాల్ అయ్యి ఫస్ట్ మన ఎర్త్ చాలా హార్డ్గా ఉండేది. పైనుంచి ఎర్త్లో కొన్ని రాక్స్ పడేవి. రాక్స్ లోపల చిన్న చిన్న డ్రాప్ వాటర్ ఉండేవి, ఆస్ట్రాట్స్ ఉండేవి వాటరు. అవి మొత్తం ఎర్త్ని కూల్గా చేసి వాటర్తో మొత్తం ఎర్త్ నిండిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎర్త్ లోపల మొత్తం ఐస్లా వచ్చింది. దాని తర్వాత మెల్లగా ఫస్ట్ వాటర్ ఉండేది, మెల్ట్ అయిపోయాయి మొత్తం ఐస్. సన్ హీట్ ఎక్కువ అయ్యి సన్ను ఇంకా వాటర్ మొత్తం కలిసిపోయి కొంచెం స్మోక్లా క్రియేట్ అయ్యి స్కైలోకి పంపించింది. అక్కడ మన క్లౌడ్స్ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత మన ఎర్త్ మీద ఎనిమల్స్, ఎలిమెంట్స్, ఓషన్స్, డిఫరెంట్ ఓషన్స్, డిఫరెంట్ ఎనిమల్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ క్రియేట్ అయ్యారు. సో మన ఫోర్త్ ప్లానెట్ వచ్చేసి మార్స్ ప్లానెట్ దగ్గర 5 మూన్స్ ఉన్నాయి. 5 మూన్స్ ఉంటాయి. సో మన ఫిఫ్త్ ప్లానెట్ ఈజ్ సాటర్న్. ఫోర్త్ ప్లానెట్ వచ్చేసి మార్స్ కూడా సేమ్ ఎర్త్ లానే ఉంటుంది కానీ చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. సైంటిస్ట్ చెప్పారు మనం అక్కడ లివ్ చేయవచ్చు ఫ్యూచర్లో అని చూడాలి. సో మన ఫిఫ్త్ ప్లానెట్ వచ్చేసి జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అది జూపిటర్ దగ్గర కొన్ని రాక్స్ తిరుగుతూ ఉంటుంది, ఆస్ట్రాయిడ్స్ అన్నీ తిరుగుతాయి. సో మన సిక్స్త్ ప్లానెట్ వచ్చేసి సాటర్న్ కొంచెం కూల్గా ఉంటుంది ఎందుకంటే సన్కి చాలా దూరంగా ఉంటుంది. కొంచెం కూల్గా ఉంటుంది కానీ కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన సెవెంత్ ప్లానెట్ వచ్చేసి యురానస్ గ్యాసెస్ ప్లానెట్. ఎందుకంటే డిఫరెంట్ గ్యాసెస్ ఆ ప్లానెట్లో ఉంటాయి. మన లాస్ట్ ప్లానెట్ వచ్చేసి నెప్ట్యూన్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది, కూలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మీకు వీడియోస్ కావాలంటే కామెంట్